కార్తీక్, ప్రస్తుతం వరకు అయితే ఇండియా బ్యాటింగ్ ఎలా ఉందో మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఆర్కే పిచ్ వస్తున్నాము. అయితే మన ఆటగాళ్ళు చాలా బేబస్ స్థాయిలో ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్కి సంబంధించి ఒకవైపు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా బౌలింగ్ అదేవిధంగా ఫీల్డింగ్ కూడా అంతే గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మొదటి బాల్ నుంచి కూడా ఫీల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మన బ్యాటింగ్ అయిపోయేసరికి ఇంకా స్కోర్ పెరుగుతున్న క్రమం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖపట్నంలో క్రౌడ్ ఏ విధంగా ఉందని ఆర్కే పిచ్ ఏర్పడిస్తున్న పెద్ద బిగ్ స్క్రీన్ వద్ద ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే 9 వికెట్లకి 226 స్కోరు ఉంది. అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా క్రౌడ్ పూర్తి స్థాయిలో మన ఇండియా బ్యాటింగ్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం 47.3 ఓవర్స్కి 226 9 వికెట్స్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనకి సూర్యకుమార్ కూడా అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం అంతా కూడా ఒకవైపు అవుట్ అవుతుంటే ప్రేక్షకులు అందరూ కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా నిరుత్సాహపడతారు. అయినప్పటికీ ఇంకా మన ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి. ఆర్కే పిచ్ వద్ద పూర్తి స్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి విడుదల అప్పలరాజు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్రౌడ్ మాత్రం భారీ ఎత్తున, అంటే గతంలో సెమీఫైనల్స్కి ఈ విధంగా స్క్రీన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా క్రౌడ్ వచ్చినప్పటికీ కూడా అప్పుడు 5,000 నుంచి 6,000 మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం సుమారు 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా 15,000 మంది వరకు కూడా క్రౌడ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి అంటే 2 గంటల నుంచి మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ ఇలాగే పుల్లింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం అంతా కూడా మనం చూసిన విధంగా పరిస్థితి ఇంతసేపు కూడా ఇండియా బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ప్లేయర్స్కి ఎంజాయ్మెంట్ వచ్చేలాగా ఇక్కడ నుంచి బిగ్గరగా అరుస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఉన్న పరిస్థితి. అది ఇంకా మనం ఇక్కడి నుంచి చూస్తుంటే ఒక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు అదేవిధంగా కుంభమేళ, మినీ కుంభమేళ ఏ విధంగా జరుగుతుందో అలాంటి సమయాల్లో ఉన్న క్రౌడ్ని మనం చూస్తున్న పరిస్థితి. చిన్నపిల్ల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ని. ఇంకా ఇప్పుడు దీని వేస్తే 226 అయ్యేసరికి ఇంకా 9 వరకు ఉన్న పరిస్థితి. ఇంకా 9 వికెట్లకు పూర్తి అయినప్పటికీ నెక్స్ట్ మన బౌలింగ్ వచ్చేసరికి బౌలింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వరుసగా మళ్ళీ అదే మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవుతామా లేదా, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వరల్డ్ కప్ మనదే అన్న తరహాలో కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ నుంచి అంటే ఇంకా జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సాగర్ తీరాన ఎటువంటి ప్రవాహం ఉందని చూసుకోవచ్చు. ఒకవైపు అలల తాకిడి ఒడ్డుకు తగులుతుంటే మరోవైపు నుంచి క్రికెట్ అభిమానులు సందడి మనకి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మొత్తం అంతా ఎక్కడ చూసినా సరే ఇదే సందడి కనిపిస్తుంది. విశాఖపట్నం మొత్తం కూడా ఇప్పుడు ఆర్కే పిచ్లో ఉందా అన్నట్టుగా ఇంత పెద్ద క్రౌడ్ని మనం చూస్తున్నాము. అయితే ఈ వరల్డ్ కప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనదే అన్న తరహాలో కూడా వీళ్ళందరూ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా నిన్నటి నుంచి కూడా ఎప్పుడు ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది, అదేవిధంగా వరల్డ్ కప్ మనమే సాధించాలని కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం క్రీడా అభిమానులు ఏ విధంగా సాగర్ తీరాన ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకవైపు ఇప్పటికే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ భారీ ఎత్తున పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 మినీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా దూరం వరకు సుమారు 500 మీటర్ల వరకు ఇదే విధంగా ఒక నది ప్రవాహం ఏ విధంగా ఉంటుందో అలాంటి తరహాలో ఇప్పుడు మనకి ఇక్కడికి విజువల్స్లో మనకి జనం కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఇసుకేస్తే రాలనంత జనం ఏ విధంగా కనిపిస్తారో అలాంటిది ఇప్పుడు సాగర్ తీరాన మనకి ఈ విధంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇంకా ఇంకా క్రికెట్ అభిమానులు అయితే ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మా మధ్యాహ్నం వరకు 2 గంటల సమయానికి ఎండ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వచ్చారు. ఇప్పుడు కొంతవరకు చల్లదనం ఉన్న సమయానికి సంబంధించి ఇంకా ఒక్కొక్క ప్రేక్షకులు ఇంకా క్రికెట్ అభిమానులు ఒక్కొక్కరుగా ఇంకా బీచ్ ఒడ్డుకి చేరుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఇప్పుడు విడుదల అప్పలరాజు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఏ విధంగా మెల్లిగా ఏదైతే క్రికెట్ గ్రౌండ్లోకి ఏ విధంగా ఎంట్రీ ఇస్తారో ఆ విధంగా ఆర్కే బీచ్ వద్ద ఏర్పడిన ఈ బిగ్ స్క్రీన్ వద్దకు వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎంత స్కోర్ చేస్తాము అనే విధంగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 47.5 ఓవర్లకి 227 స్కోర్ను మనం చూస్తున్నాం. రన్ రేట్ కూడా 4.73 ఉంది. అయితే ఒకవైపు గ్రీజ్లో సిరాజ్ ఉన్నాడు, అదే కుల్దీప్ అండ్ సిరాజ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రీజ్కి సంబంధించి సిరాజ్ ఆడుతున్న పరిస్థితి. ఇంకా క్రౌడ్ పుల్లింగ్ ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఇండియా విన్ కావాలంటే కూడా అరుస్తున్నా, అంటే ఒక క్రీడా అభిమానులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు స్కోర్కి సంబంధించి చూసుకుంటే మొట్టమొదటి స్టార్టింగ్లో ప్లేయర్స్ తలబడినప్పటికీ కూడా కొంతవరకు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేసి కొంతవరకు అవుట్ అయినప్పుడు కొంత నిరాశపడినప్పటికీ ఇంకా పూర్తిలో రిమైనింగ్ ప్లేయర్స్ కూడా తమ వంతు ఆట ప్రదర్శిస్తున్న సమయంలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండియా ఫ్లాగ్స్ని పట్టుకొని క్రికెట్ అభిమానులు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా మనకి నెక్స్ట్ మనం బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలైన తర్వాత మన ఫీల్డింగ్ ఏ విధంగా ఉంటుంది, మన బౌలింగ్ కూడా ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియా గెలవాలి అంటూ కూడా నిన్నటి నుంచి విశాఖపట్నం సంబంధించి చాలా భారీ ఎత్తున ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈసారి ఖచ్చితంగా వరల్డ్ కప్ మనదే అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 48.1 ఓవర్లకి 227 9 వికెట్లు చూస్తున్నాం. రన్ రేట్ కూడా 4.71 కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా క్రౌడ్ సంబంధించి
సంబంధించి చూసుకుంటే ఏ విధంగా ఉంది, బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా, అదేవిధంగా ఇటుపక్కడ కూడా క్రీడా అభిమానులకి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఒక్కొక్కరుగా క్రౌడ్ కూడా వస్తున్న పరిస్థితి. ఇంకా వీఐపీలకు సంబంధించి కూడా ఆ మినిస్టర్ గురువాడ అమర్నాథ్, అదేవిధంగా విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ, కలెక్టర్ మల్లికార్జున కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ వీక్షించేందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తిగా టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీలు కూడా వచ్చి ఇక్కడ సాగర్ తీరాన, ఎందుకంటే సాధారణంగా ఏ మూవ్మెంట్ ఉన్నప్పటికీ విశాఖపట్నం సంబంధించిన సాగర్ తీరాన ఎటువంటి ఈవెంట్ పెట్టినా సరే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాంటిది అందరికీ హీట్ పుట్టించే క్రికెట్, అందులో వరల్డ్ కప్ ఫైనల్, దానికోడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆడుతున్న క్రమంలో ఫైనల్కి ఇండియా చేరుకోవడంతో ఈ సాగర్ తీరాన ఈ బిగ్ స్క్రీన్ పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడంతో ఒక హీట్ మొత్తం, ఆ క్రికెట్ హీట్ మొత్తం కూడా విశాఖపట్నంలో కనిపిస్తుంది అనే తరహాలో మనకి క్రౌడ్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ చూసినా సరే గోడ మీద కూర్చొని, అదేవిధంగా అందులో బ్యారికేడ్లు పెట్టినా సరే బీచ్ మొత్తం కూడా సరిపోని పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుందో అలాంటి క్రౌడ్ని మనం చూస్తున్నాము. విశాఖపట్నంలో చాలా ఈవెంట్స్, చాలా కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఎటువంటి ఈవెంట్స్ జరిగినా సరే బీచ్లో ఇంత పెద్దగా క్రికెట్కి వచ్చిన క్రౌడ్ని ఎప్పుడు రాలేదని చెప్పుకోవచ్చు. అలాంటి క్రౌడ్ కనిపిస్తుంది. అంటే మరికొద్ది సేపట్లో, అంటే ప్రస్తుతం 48.2 ఓవర్లకి మ్యాచ్ చేరుకుంది. 228 వికెట్ల నష్టానికి చేరుకుంది. అయితే ప్రస్తుతమే క్రౌడ్ని కూడా చూస్తున్నాం ఏ విధంగా అంటే ఏ బాల్కి సిక్స్ కొడితే ఎంజాయ్ చేద్దామా అనే తరహాలో కూడా మనకి ప్రస్తుతం అయితే క్రౌడ్ అంతా కూర్చున్న పరిస్థితి. మనకి అంటే వివిధ రిమైనింగ్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో ఫారిన్ కంట్రీస్లో ఈ విధంగానే బయట పెద్ద బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రేక్షకులను ఎంజాయ్ చేసేలా పెడతారు. అదేవిధంగా ఈ తరహాలో ఇప్పుడు మనకు విశాఖపట్నం బీచ్ ఉండడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ బీచ్ ఒడ్డున ఈ విధంగా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానులకు పండగలా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క బాల్ టు బాల్ రన్ కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుల అధికారులు కూడా సుమారు 300 అధికారులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళలు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కల్పించడం కావచ్చు, ఎందుకంటే సుమారు 2 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఇదే విధంగా క్రౌడ్గా ఉంటుంది. మనం సెమీఫైనల్స్ చూసుకున్నా సరే ఈ విధంగానే క్రౌడ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. సెమీఫైనల్స్ కూడా ఇదే విధంగా ఉంది. అయితే సెమీఫైనల్స్కి ఫైనల్స్కి రెట్టింపు ఆనందంతో కూడా ఉన్న పరిస్థితి. అయితే ఇదే విధంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో కూడా మన ఇండియా బ్యాటింగ్ పూర్తయిన తర్వాత బౌలింగ్కి వెళ్తుంది. ఫీల్డింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇదే తరహాలో ఇప్పుడు బ్యాటింగ్ ఏ విధంగా సక్సెస్గా రన్ అయిందో ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ కూడా ఆ విధంగా సక్సెస్ అవుతుందని కూడా ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ నరేష్. రైట్, అటు వైజాగ్లోనే కాదు ఇటు విజయవాడలో కూడా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అక్కడి ఏర్పాట్లకు సంబంధించి అక్కడ కోలాహలంపై మరింత సమాచారం అందించడానికి అశోక్. ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున క్రీడాభిమానులందరూ కూడా తరలివచ్చిన పరిస్థితి. ఇక ప్రస్తుతం చూస్తే కనుక ఇండియా బ్యాటింగ్ అంటే చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఆశించిన స్థాయిలో అంటే సుమారుగా 280 పైన స్కోర్ కొడితే కనుక ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి ఒక గట్టి స్కోర్నిచ్చి సవాలు విసిరిన పరిస్థితి ఉండేది. కానీ ఆస్ట్రేలియా చాలా పకడ్బందీగా బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు చేయడంతో కొంత ఇండియా బ్యాట్స్మెన్లను కట్టడి చేసింది. కానీ ఇండియన్ బౌలర్ల మీద కూడా ఖచ్చితంగా అభిమానులందరూ కూడా ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. అందుకే మొత్తం అంతా గ్రౌండ్ నిండా కూడా చూస్తే కనుక క్రీడాభిమానులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ గ్రౌండ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం నుంచే మొత్తం ఏదైతే క్రికెట్ చూసే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇండియా గెలవాలని వారంతా కూడా కోరుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్లో చూస్తే కనుక అటు కోహ్లీ అర్ధ సెంచరీ చేసి చాలా కీలకంగా మారాడు. ఇక ప్రస్తుతం కూడా ఆడుతున్న మిగతా బ్యాట్స్మెన్లు కూడా ఆడుతున్నారు. అయితే 9 వికెట్లు మ్యాచ్ అయితే ఒక ఓవర్లో విజయం ఉంది. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్కి ఖచ్చితంగా కట్టడి చేస్తారు. ఎందుకంటే గత మ్యాచ్లో షమి 7 వికెట్లు తీశాడు. అలాగే మిగిలిన బౌలర్లు కూడా స్టార్టింగ్ ఓవర్లు ఏదైతే 10 ఓవర్లు ఉంటాయో ఓవర్లో బుమ్రా కావచ్చు, అలాగే షమి కావచ్చు, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను కట్టడి చేస్తే కనుక ఖచ్చితంగా వికెట్లు తీస్తే విజయం మనదే అనేది అభిమానులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియాకు వారంతా కూడా సంఘీభావంగా ఇక్కడ భారత దేశ జత ఏదైతే జాతీయ పతాకాన్ని పట్టుకుని వాళ్ళంతా కూడా భారత క్రీడాకారులందరికీ ఏదైతే క్రికెటర్లకు వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్న పరిస్థితి. తక్కువ స్కోర్ అయినా సరే ఖచ్చితంగా భారతదేశం గెలుస్తుంది. మన బౌలర్లు బాగా రాణిస్తారు. ఫీల్డింగ్లో కూడా ఆస్ట్రేలియా కంటే బాగా బలమైన ఫీల్డింగ్ చేస్తారని కూడా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గ్రౌండ్లో
క్రీడాభిమానులందరితోనూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక అర్ధ గంటలోనే ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్కి వస్తారు. దాంతో ఖచ్చితంగా మ్యాచ్ను తిలకించేందుకు మొత్తం అభిమానులందరూ కూడా ఇక రెడీగా ఉన్నారు. ఇక లాస్ట్ ఓవర్ అయితే కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చివరిలో వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా కొద్దిగా ఇండియాను ఆదుకునేలాగే వాళ్ళ బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా స్టార్టింగ్లో రోహిత్ శర్మ 49 రన్నుల దగ్గర అయిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత వెంటనే 2 వికెట్లు కోల్పోయిన అటు విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో స్కోర్ను కొంతమేర నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కావచ్చు, కొంతమేర సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం 9 వికెట్లు ఉన్నాయి. ఇక లాస్ట్ ఓవర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఓవర్లో అద్భుతాలు జరగాలి. ఖచ్చితంగా 4 6 ప్రస్తుతం చూడొచ్చు. ఇప్పుడు ఒక 4 కొట్టగానే క్రీడాభిమానులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తున్న ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక్క రన్ను పెరిగినా సరే ఖచ్చితంగా మ్యాచ్కు విజయానికి అదొక దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క 4 లాస్ట్ ఓవర్లు కాబట్టి ఏదైనా బౌండరీస్ రాకపోతాయని వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూస్తాం. ప్రస్తుతం 4 కొట్టడంతో ఆ 4 వచ్చిన ఆనందాన్ని ఏదైతే దగ్గరుండి స్వయంగా అక్కడ అహ్మదాబాద్లో మ్యాచ్ చూస్తున్నంత ఆనందం వాళ్ళందరూ కూడా ఇక్కడ కేరింతలు కొడుతున్న పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మరొక 3 బాళ్ళు మాత్రమే మిగిలిన్నాయి. ఇక చూడొచ్చు లాస్ట్ ఈ 3 బాళ్ళకి ఏదైతే పరిస్థితి ఏదైతే వీలైనంతలో ఆస్ట్రేలియాకు ఒక 2 రన్లు ఎక్కువే స్కోర్ ఇవ్వాలనేది అనే దిశగా భారత్ బ్యాట్స్మెన్స్ లాస్ట్లో వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రై చేస్తున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. గ్రౌండ్లో మొత్తం క్రీడాభిమానులందరితో కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారతదేశం విజయాన్ని కాంక్షిస్తూ వీళ్ళంతా కూడా వైపు విషయం చెప్తున్నారు. 4లు కొట్టినా ఒక్క రన్ను తీసినా సరే వాళ్ళందరికీ సంఘీభావంగా వీళ్ళంతా కూడా ఇక్కడ తమ ఆనందాన్ని అరుపులు కేకల ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏసీఏ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ అభిమానులకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఏదైతే సెమీఫైనల్ మ్యాచ్ ఈ 10,000 వస్తారంటే 20,000 మంది వచ్చి రావడంతో దాన్ని కట్టుగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. ఒక 3 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలాగే స్టేడియం మొత్తం కూడా క్రీడా పరిస్థితి కనబడుతుంది. ఇక లాస్ట్ 2 బాల్స్ ఇక మనకి ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. ఇండియా బ్యాటింగ్ ఇంకా కొనసాగుతుంది. లాస్ట్ 2 బాల్లో కనీసం ఒక 6 రాకపోతుందా అని వాళ్ళంతా కూడా అంత ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక్క రన్ను పెరిగినా సరే పెరిగినట్టే అని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. చూడొచ్చు లాస్ట్ ఒక్క బాల్తో ఇండియా బ్యాటింగ్ ముగియనుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఎన్ని రన్నులు పెరిగితే అంత ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే మొదట్లో రాలేదు. సుమారు 280 వస్తుంది అనుకున్నారు, కానీ 280 స్కోర్ అయితే రాని పరిస్థితి. కానీ ఉన్నంతలో బెటర్ స్కోరే ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక లాస్ట్ బాల్ ఉంది. ఆ లాస్ట్ బాల్ ఈ బాల్కి 6 వాళ్ళంతా కూడా ఆశగా పరిస్థితులు స్పష్టంగా ఎందుకంటే చాలా తక్కువగా విరాట్ కోహ్లీ అవుట్ అవ్వక ముందు దాదాపుగా 12 ఓవర్లకు ఒక స్కోర్ వచ్చింది. తర్వాత మరొక 12 ఓవర్లకు స్కోర్ వచ్చింది. ఇండియా ముగిసింది. ఇండియా 240 స్కోర్ కొట్టింది మొత్తం. అయితే ఇక ఖచ్చితంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఆస్ట్రేలియా వాళ్ళు చేయాల్సిన బాధ్యత అయితే ఇండియా బౌలర్స్ మీద ఉండి మొత్తానికి ఇండియన్ ఏదైతే భారత క్రీడాభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది.
ఆస్ట్రేలియా దేశాల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. ప్రస్తుతం ఇండియా 240 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. మరికొద్ది నిమిషాల్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. అండ్ మెయిన్గా ఇది ఒక స్లో వికెట్ కావడంతో అందరూ క్రికెట్ అభిమానులు లేకపోతే భారత అభిమానులు అందరూ మెయిన్గా ఇండియన్ బౌలర్స్ మీదే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. షమి కానీ బుమ్రా కానీ ఫస్ట్ 4 నుంచి 5 ఓవర్లలో ఎక్కువ వికెట్లు తీసే విధంగా ప్రయత్నం చేయాలి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ స్లో ట్రాక్ కావడంతో అభిమానులు కూడా మన భారత్ బౌలర్లు ఫస్ట్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసే విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ను మన ఇండియన్ ప్లేయర్స్ రీచ్ అవుతారా లేదా అన్న ఒక టెన్షన్ అయితే నెలకొంది. ప్రస్తుతం ఇండియన్ టార్గెట్ 50 ఓవర్లకు 240 పరుగులకు ఆల్అౌట్ అయిన నేపథ్యం ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అండ్ విశ్లేషణ అందించడానికి మా ప్రతినిధి అండ్ క్రికెట్ అనలిస్ట్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి అందుబాటులో ఉన్నారు. హాయ్ రాకేష్. హౌ యూ? అండ్ ఈ మ్యాచ్ని ఎలా చూస్తారు? స్లో అంటే టార్గెట్ చాలా తక్కువ అనుకోవచ్చా, లేకపోతే ఈ స్లో పిచ్కి ఇది కరెక్టేనంటారా? డెఫినెట్ గా కొద్దిగా మేబీ ఒక 20-30 రన్స్ తక్కువైనట్టే కనిపిస్తుంది. డెఫినెట్ గా పిచ్ చాలా స్లోగా ఉంది. ఇనిషియల్ గా బ్యాటర్స్ ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికి కూడా ఆ ప్రెజర్ అనేది మనం మాట్లాడినాం కదా మార్నింగ్ కూడా మనం టీవీ షోలో. ఐ థింక్ ఆ ప్రెజర్ ఇబ్బందికరంగా మారింది. బట్ ఐ థింక్ ఒక 15-20 రన్స్ షార్ట్ ఉన్నది. నెవర్దలెస్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇండియా లాగా 3 వికెట్స్ లూజ్ అయినట్టు వాళ్ళని కూడా ఒక 3 వికెట్స్ కనుక ఫస్ట్ 10 overs లో దిగలిగితే డెఫినెట్ గా వీ కెన్ ఆల్సో పుట్ ప్రెజర్ ఆన్ దెమ్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమైందంటే అందరూ లెగ్స్ కొద్దిగా బ్యాటింగ్ ఈజీ అవుతుంది అండ్ డీ ఉందా లేదా మనకు తెలియదు. సో ఆల్ ఇన్ ఆల్ ఎప్పుడైతే మనం మార్నింగ్ అందరం ఇండియాకి హై పర్సెంటేజ్ ఇచ్చినాం, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మాత్రం డెఫినెట్ గా కొద్దిగా స్లైట్ ఎడ్జ్ ఆస్ట్రేలియాకు ఉంది. బట్ ఆ ఎడ్జ్ మన ఇండియా వైపు రావాలంటే ఫస్ట్ 10 overs ఆర్ వెరీ క్రూషియల్. బుమ్రా కానీ, సిరాజ్ కానీ, షమి కానీ ఎట్లా బౌలింగ్ చేస్తారు, ఒక 3 వికెట్లు కనుక వాళ్ళు తీయగలిగితే దెన్ ఇండియా కెన్ ఆల్సో పుట్ ప్రెషర్ బ్యాక్ ఆన్ ఆస్ట్రేలియా. రైట్ రాకేష్.